భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత కూడా తన విశ్లేషణలతో అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన తెస్తూ భవిష్యత్తులో భారత బౌలింగ్ విభాగం ఎదుర్కోబోయే సవాళ్లపై గట్టిగా మాట్లాడారు. వైట్ బాల్ క్రికెట్లో బ్యాటింగ్ పరంగా టీమిండియాకు రానున్న దశాబ్ద కాలం పాటు ఎటువంటి డోకా లేదని, ఎన్నో ఐసీసీ ట్రోఫీలను గెలుచుకునే సత్తా మన బ్యాటర్లకు ఉందని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో బ్యాటింగ్ ఎప్పుడూ బలంగానే ఉంటుందని, యువ ఆటగాళ్లు కూడా ఆ దిశగానే రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే అసలు సమస్య అంతా బౌలింగ్ విభాగంలోనే ఉందని, ముఖ్యంగా బుమ్రా వంటి మేటి బౌలర్ రిటైర్ అయిన తర్వాత ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరంలో క్రికెట్ చూస్తున్న పిల్లలు బ్యాటర్లు బాదే సిక్సర్లు, ఫోర్లకే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అశ్విన్ విశ్లేషించారు. బ్యాటింగ్ ఉన్నంత గ్లామరస్ గా బౌలింగ్ కనిపించకపోవటం వల్ల భవిష్యత్తులో పిల్లలు బౌలింగ్ ను కెరియర్ గా ఎంచుకోవడానికి వెనకడుగు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బౌలింగ్ అనేది కేవలం బంతిని విసరడం మాత్రమే కాదని, అదొక కళ అని, బౌలర్లు కూడా మ్యాచ్లను, సిరీస్లను గెలిపించగలరనే విషయాన్ని రాబోయే తరం ఎప్పుడూ గుర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేవలం బ్యాటింగ్ బలంతోనే టోర్నమెంట్లు నెగ్గలేమని, ఒక పటిష్టమైన బౌలింగ్ యూనిట్ ఉంటేనే జట్టు సమతుల్యంగా ఉంటుందని అశ్విన్ గుర్తు చేశారు. బుమ్రా లాంటి అరుదైన ప్రతిభావంతుడు జట్టుకు దూరమైతే అతని స్థాయి ప్రదర్శనను పునరావృతం చేసే మరో బౌలర్ ప్రస్తుతం కనిపించకపోవడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే అశ్విన్ ఒక కీలకమైన సామాజిక క్రీడా కోణాన్ని ఆవిష్కరించారు. యువతలో బౌలింగ్ పట్ల ఆసక్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో భారత జట్టు కేవలం బ్యాటింగ్ పైనే ఆధారపడే బలహీనమైన స్థితికి చేరుకుంటుందని హెచ్చరించారు. బుమ్రా తనదైన శైలిలో యార్కర్లు, స్లోయర్లతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడంటే దాని వెనక ఏళ్ల తరబడి శ్రమ ఉందని, అటువంటి అంకిత భావం కలిగిన బౌలర్లను తయారు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అశ్విన్ లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది కేవలం బ్యాటింగ్ ప్రతిభనే కాకుండా బౌలింగ్ లోతును కూడా పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుమ్రా తర్వాతి తరాన్ని సిద్ధం చేయడంలో విఫలమైతే భారత క్రికెట్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ దిగ్గజ స్పిన్నర్ హెచ్చరికలు పరోక్షంగా సూచిస్తున్నాయి.